భూమి కొనడం అంటే జీవితంలో ఒక గొప్ప నిర్ణయం. కానీ ఆ నిర్ణయం లోపల దాగి ఉన్న డాక్యుమెంట్ల ప్రపంచం గురించి మీకు పూర్తి అవగాహన ఉందా? ఒక్క డాక్యుమెంట్ మిస్ అయితే లక్షల రూపాయలు పోవచ్చు. అందుకే ఈ వీడియోలో మీరు ప్లాట్ లేదా భూమి కొనే ముందు తప్పకుండా తనిఖీ చేయాల్సిన అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్ల గురించి క్లియర్గా తెలుసుకుందాం. సేల్ డీడ్, అమ్మకం ఒప్పందం. ఇది భూమి కొలతలపై మీకు న్యాయబద్ధమైన హక్కు ఇచ్చే ముఖ్యమైన డాక్యుమెంట్ ఇది. ముందు యజమాని నుండి మీ పేరుకు భూమి ఎలా బదిలీ అయిందో చూపిస్తుంది. రిజిస్టర్ అయిన ఒరిజినల్ డాక్యుమెంట్ కావాలి. రిజిస్ట్రేషన్ నంబర్, సబ్ రిజిస్టర్ కార్యాలయం వివరాలు, పూర్వపు యజమాని వివరాలు. ఈ సర్టిఫికేట్ ద్వారా మీరేమిటంటే ఆ యొక్క ఫ్లాట్ మీద అప్పులు ఉన్నాయా, లీగల్ ఇష్యూలు ఉన్నాయా అనే వివరాలు తెలుస్తాయి. ఇది ఆస్తి మీద ఎలాంటి బాధ్యతలు లేవని రుజువు చేస్తుంది. మీరు కొనే తేదీ వరకు ఈసీ తీసుకోవాలి. ఆన్లైన్లో కూడా తెచ్చుకోవచ్చు. ఆర్టీసీ అడంగల్ 1B డాక్యుమెంట్స్, విలేజ్ లెవెల్ రికార్డ్స్. ఈ డాక్యుమెంట్లు భూమి యొక్క వ్యవసాయ స్టేటస్, యాజమాన్య వివరాలు, సర్వే నంబర్, యాక్సిడెంటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాయి. పంచాయతీ లేదా తహసీల్దార్ కార్యాలయంలో ఇవి ఉంటాయి. టైటిల్ డీడ్ విఎస్ సేల్ డీడ్. క్లారిటీ టైటిల్ డీడ్ అంటే యాజమాన్యం హక్కుల నిర్ధారణ. డాక్యుమెంట్ సేల్ డీడ్ అనేది ఆ యొక్క అమ్మకం ప్రక్రియను చూపిస్తుంది. ఇది ఇద్దరు వేరే కాగితాలు కానీ రెండు అవసరం. అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాన్, ఎల్పి నంబర్, డిటిసిపి లేదా హెచ్ఎండిఏ లాంటి అథారిటీ నుండి లేఅవుట్కు ఆమోదం ఉందా లేదా తెలుసుకోవాలి. ప్రతి ఫ్లాట్కు ప్రత్యేకంగా ఎల్పి నంబర్ ఉండాలి. ఇలా లేనప్పుడు భవిష్యత్తులో మున్సిపల్ అనుమతులు రాకపోవచ్చు. ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్, అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్, NALA. ప్లాట్ను హౌసింగ్ కానీ కమర్షియల్గా కానీ ఉపయోగించాలంటే వ్యవసాయ భూమిని NA అంటే నాన్ అగ్రికల్చర్లోకి మార్చాల్సి ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి సర్టిఫికేట్ను తహసీల్దార్ ఆఫీస్ ఇస్తుంది. ట్యాక్స్ పెయిడ్ రెసిప్ట్స్ అండ్ మ్యూటేషన్స్ రికార్డ్స్. భూమిపై గత యజమానులు ఎటువంటి పన్నులు చెల్లించారా లేదా తెలుసుకోవాలి. అలాగే మీ పేరుకి భూమి మార్చడం జరిగిందా అనే మ్యూటేషన్ రికార్డ్స్ చూడాలి. రిలీజ్ డీడ్ అండ్ పార్టిషన్ డీడ్. అప్లికేబుల్ భూమి వారసత్వం ద్వారా వచ్చిందైతే ఇతర వారసులు కూడా హక్కు చెప్పకుండా ఉండేందుకు రిలీజ్ డీడ్ తప్పనిసరి. జాయింట్ ఫ్యామిలీ పార్టిషన్స్ అయినా కూడా పార్టిషన్ డీడ్ ఉండాలి. రేరా రిజిస్ట్రేషన్ విత్ ఫ్లాట్ అయితే రేరా అనేది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్కు సంబంధించింది. ట్రాన్స్పరెన్సీ కోసం రూపొందించినటువంటి చట్టం 500 స్క్వేర్ MGR పైగా లేదా 808 యూనిట్స్ కంటే కూడా ఎక్కువ అయితే రేరా అప్రూవల్ తప్పనిసరి. పొజిషన్ సర్టిఫికేట్, పట్టా ఖాటా సర్టిఫికేట్, అర్బన్ ఆర్ రూరల్ డిపెండ్. పొజిషన్స్ సర్టిఫికేట్స్ అంటే భూమిని భద్రంగా పొందినట్లుగా అధికారికంగా గుర్తింపు. ఖాతా పట్టా సర్టిఫికేట్ అర్బన్ రూరల్ ప్రాంతాల ఆధారంగా మారతాయి. లీగల్ ఒపీనియన్ తీసుకోవడం తప్పనిసరి. ఒరిజినల్ డాక్యుమెంట్స్, పాస్ట్ 30 ఇయర్స్ రికార్డ్స్ను కూడా చట్టపరంగా ఓ లాయర్ ద్వారా పరిశీలించాలి. ఫ్లాట్ కొనుగోలు ముందు గూగుల్ మ్యాప్స్, గ్రౌండ్ లెవెల్ సర్వే, నైబర్స్ నుండి ఫీడ్ తీసుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాతే భూమి కొనుగోలుకు ముందుకు వెళ్ళండి. మనం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.